ఎదవా సుబే సుబే కిస్కుదేక పొద్దు పొద్దుగా వాళ్ళని పొద్దాడు కళ్ళు తాగినా చిక్నా లాంటి చిక్ని చూసినా హే చిక్నా క్యా హోనా క్యా చారియే మేరే పాస్ కైకోయా బొల్ల బొల్ల. నువ్వెలాగైనా సరే గానంతు చూడాలి. నా కాడికొస్తే ఏదో ఒకటి చేయాలనే ఆ నడుమీరు కొట్టి మంచంలో పండబెట్టాలా? అలా చెయ్యొద్దు దాదా. కత్తితో కసా కసా వేసేయమంటావా? ఏం చేయాలో చెప్పు. అంతెందుకు దాదా, వాణ్ణి చంపితే మనకే వస్తుంది. ఆడి కాలు చేతులు కట్టి వాయి గట్టితో వాడి ముడ్డంతా వాయకూడదమా? ఓకే దాదా. గట్లయితే నాకేమిస్తావు? నా దగ్గరే ఉంది దాదా, ఈ రింగ్ తీసుకో. సొమ్ములిచ్చే బాటిలు మస్తున్నాయి, నాకు నీ సోకులు కావాలి. దా చేయకు, ముందు నీ పని చూస్తా, తర్వాత ఆడు పని చూస్తా. అరే ఇక్కడ చేయకు, ఏంటండి $20. Hey baby, are you listening to me? He asked me for black ticket. Black. 30, 40, 50. Any ticket you want? Come on. You ask me. పోరా నల్లోడా. సచ్చినోడా. Okay. ఇది నేల క్లాసురా, ఇది మిడిల్ క్లాసురా, ఇది బాల్కనీ క్లాసురా, ఇది ఫ్యామిలీ క్లాసురా. నేల 20, మిడిల్ 30, బాల్కన్ 40, ఫ్యామిలీ 50. ఈ టికెట్లేందిరో, బ్లాక్ లో అమ్ముడేందిరో. ఎదో మనం అభ్యుదయ భావాలు కలవాలం. మనం బ్లాక్ లో టికెట్లు అమ్మకూడదు, అమ్మే వాళ్ళని అరికట్టాలి. ఓకే బ్రదర్, ఉంటాను. ఇంకొకటి ఏమన్నా అడగచ్చు కదా. ఎప్పుడు లేట్గా వచ్చారా? ఏం పర్లేదు, లేటెస్ట్ గా ఈ బ్లాక్ లో టికెట్లు కొనండి. హలో, అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా ఆలోచించే మొగడు బ్లాక్ టికెట్లు కొన్నట్టు చరిత్ర లేరనుకుంటున్నారా? కొంచెం మీరు భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ భాష ₹1 ఇస్తే ₹100 ఇచ్చినట్టే. 10, 20, 20, 30, 40. ఇద్దరు 10 ఏకం బాగానే చదువుతున్నారు. 11 ఏకం చదవండి, కొంటాను. ఏందారా భయ్, అందరు ముదిరిపోయారు. ఈరోజు బ్యాడ్ టైం రా భయ్. ఈరోజు ఒక్కడు కూడా బ్లాక్ టికెట్లు కొనట్లేదు. ఏమోరా, అపరిచితుడు సినిమా చూసిన తర్వాత జనాలు మారారురా. అంత లేదమ్మా, ఒక్కసారి చూడండి. 50
ఇదే వచ్చిరా మన ఏరియాలో మన థియేటర్లో మన ముందు బ్లాక్ టికెట్లు అమ్ముతుంది. దీని అంటూ చూద్దాం పదండ్రా. లోపల సినిమా స్టార్ట్ అయింది, వెళ్ళు. నాకు ఆ సినిమా కన్నా ఈ సినిమాయే బాగుంది. ఈ సంగతిగానే మన సీనుగాడికి తెలిసిందనుకో దాన్ని చంపేస్తాడు. దానికంటే ముందు సీనుగాడు నేనుండగా సీనుగాడు అవసరం కదా? దాని అంత చూద్దాం పదండ్రా. ఏ పోరి మా ఏరియాలో మా థియేటర్లో మా ముందే బ్లాక్ టికెట్లు అమ్ముతావా? ఈ విషయం మా సీనుగాని కనుక తెలిసిందా నీ పని స్మాష్. సీనుగాడా? ఎవరా? ఏంట్రా? క్యా బే ఉస్కో మారేతో నువ్వెందుకు ఏడుస్తున్నావు? పని చూడమ్మా ఎలా ఎడుతున్నాడు. వాడు పనికి వస్తాడు రాడమ్మా. వాడు బాగుంది ఆయన. ఎంత గట్టి పెట్టావు తల్లి. అయ్యో ఈ రోజు కలెక్షన్ బాగా వదిలిపెట్టకూడదురా. ఎలాగైనా మనం సినిగాడికి చెప్పి తీరాలి. దీని అంతు చూడాలి. నా తర్వాత నువ్వు అది ఇక పైన చెప్పింకే తెగ ఆడేస్తున్నావు. ఇంట్లో మీ నాన్నలేడా? లేట్ సరే ఇంతకీ ఏం ఆట ఆడుతున్నారా? తొక్కుడు బిల్ల. సరే నేను ఆడినా. ఇదిగో ఆడ్రస్గా ఇదిగో ఆడు. ఓకే లైన్ 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 సిడౌన్ సిడౌన్ కమాన్ ఫాస్ట్ సిడౌన్. నేను ఆడతాను మీరు కరెక్ట్ గా చూడండి. యా అరే సీను ఏమైందిరా? మామ ఆ థియేటర్ దగ్గర ఈ రోజు వద్దురా, దాని సంగతి రేపు చూద్దాం. ఈ రోజు ఎందుకొద్దు? ఈ రోజు స్వీటీ పుట్టినరోజురా. స్వీటీ పుట్టినరోజు అయితే సాయంత్రం పార్టీరా. లక 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 లక. అందరూ క్లాప్స్ కొట్టండి. ముందు మామయ్యకి పెట్టమ్మా. సీనుగాడు వస్తున్నాడు రా. వాడు వస్తున్నాడు, మనతో కలిసి ఆడతానంటాడు. వాడు మనతో ఆడాడంటే ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ లో ఇండియా ప్లేయర్ ఆడినట్టే. కాబట్టి మనం వాడిని ఆడనీయద్దు. ఏంట్రా అందరూ గుంపుగా కూడా రహస్యాలు మాట్లాడుకుంటున్నారు నా గురించేనా? నేను ఆడతా. ఏంట్రా ఆలోచిస్తున్నారు? నువ్వు మాతో ఆడతామేంటి అంకుల్? వీడు అంకుల్ చేసాడేంటి? అంకుల్ కాదురా అన్నాను. నీ వయసు ఏంటి, మా వయసు ఏంటి? అయ్య బాబు పిల్లలేంటారు ఇవాళ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కొట్టేస్తున్నారు. నా వయసు అంతరా, జస్ట్ యుక్త వయసు దాటాను అంతే. నీకు మీసు వచ్చినప్పుడే పెళ్లి చేస్తుంటే మా వయసు పిల్లలు నిన్ను నాన్న అనేవాళ్ళు. అలాంటిది నేను నిన్ను అన్న అనాలా? పోరా. వీడికి ఇప్పుడే పెళ్లి అవుతుందంటే డౌటే. వీడికి పిల్లనిచ్చి ధైర్యవంతులు లేరు. ఏంటి అలా సిగ్గుపడుతున్నావు?
కంపెనీస్ లైన్ అవుతున్నావా? అవునా? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? అయినా నన్ను పెళ్లి చేసుకుంటే నీకేం లాభమే? అదే వేరే వారిని చేసుకున్నాను అనుకో, రోజు ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ మాత్రమే చూడొచ్చు. అదే నిన్ను చేసుకున్నాను అనుకో, డైలీ 4 షోస్ సినిమా చూడొచ్చు. ఎంతైనా బ్లాక్ లో టికెట్స్ అమ్మేవాడివి కదా. ఈ పిల్లలేంటి ఇంత ముదురులో మాట్లాడుతున్నా? మార్నింగ్ షో టైం అవుతుంది, వెళ్దాం పదరా. సరే చలో పోరా. అదిగో రా పోరి. అన్నా నీ స్టైల్ అన్నా. ఓకే శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా జిందాబాద్. క్యా బే, నీకు నేను ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ వచ్చావు. ఈ థియేటర్ లో మా అన్న సినిమా రిలీజ్. మా సీనుగాడు వస్తాడు, నేను కిందుడి పైలట. హలో ఒక్కసారి అటు చూడు. మామా తొందరపడి కమిట వద్దురా, మా లడ్డుగాను కొట్టింది ఇదేరా. ఏంటి ఈ పెదాలతో ముద్దు పెట్టిస్తే 100 రూపాయల? ఇదిగో 100 రూపాయలు టికెట్ మీద కాదు, ఇక్కడ. నిన్ను నిన్ను నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూడు. నిన్ను నీ సంగతి రేపు చెప్తా. ఓ మామా మొత్తం తెలుపుతాందిరా. మామిడిచ్చిన షాక్కి ఆ అమ్మాయి థియేటర్లో కదరా, ఈ ఏరియాలోకి రాదంతే. ఇక్కడ నుంచి తీస్తే 50 రూపాయలు, ముద్దు పెట్టిస్తే 100 రూపాయలు. మన ఏరియాలో మన ముద్దు బ్లాక్ టికెట్ అమ్ముతాది మామది. ఎంత బల్బు దానికి మామ. అవునరే, చాలా బల్బు ఉంది. కరెక్ట్ మామ. మన సినిగాడు దాన్ని తిక్క కుదుర్చకపోతే మన శ్రమంతా మట్టిలో కలిసిన మందేద్రా. కరెక్ట్ కరెక్ట్. ఒరే ఇంత ప్రాక్టికల్ చూపించడం అవసరమా? అవునరా, దానికి సీనిగాడు మాటల్లో చెప్తే విందా, ప్రాక్టికల్ గా చూపిస్తే తోక ముడిచిపోయింది. ఏమంటావు మామ, కరెక్టే కదా? నువ్వు తాగు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదండి. పదండి. మాయా బ్రతుకే ఏమైందా ఇడికి? 1 2 3 4 5. ఒరే మామ, ఆ పోరి మనల్ని కొట్టడానికి మనుషులను పంపించినట్టుందా? కరెక్టేరా మామ, ఏంట్రా రౌడీలంతా నల్లగా కనిపిస్తున్నా? అందరూ నీలాగా నల్లగా ఉన్నా, వీళ్ళు మాత్రం నాలా పొట్టిగా ఉన్నారా? అరే మామ, నిన్ను ఆడుకుంటాను రా. మమ్మ నేను బలం కొట్టలే, నిన్ను కొట్టాను మమ్మ. మీ నీడలు చూసి మీరే భయపడారు.
వేసేవాడు కాదు. స్టడేరా మామ స్టడే. ఇక్కడ బెడ్ ఎవరు వేశారు? చాలా బాగుందిరా బెడ్. ఎలా పడుకున్నారో చూడు, ఒకరి మీద ఒకరు పందుల్లా. ఉండండి, మీ పని చెప్తాను. ఎండ పడుకుంటే వర్షం అంటారంటరా. ఈ మధ్య మన సీఎం మేఘమంత్రం చేశారు తెలుసా? ఇలా కాదు, వద్దక్క, వద్దు వద్దక్క. ఏరే సీను, రాత్రి తాగొచ్చారా? నిజం చెప్పు. అక్క, ఈ లడ్డుగాడు రాత్రి కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇది థమ్సప్ పెప్సీ అని టేస్ట్ చూడమన్నాడు అక్క. అక్క ఆపండి, అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఒరే శ్రీను, చిన్నప్పుడు నాన్న పెట్టే బాధను భరించలేక అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి ఎలాగోలా కూలీ నాలి చేసి నిన్ను పోషించాను. ఆ తర్వాత నీకు తెలుసు, దేవుడు లాంటి భర్త నాకు తోడుగా వచ్చాడు. నీ బాబు మనల్ని ఎంత ప్రేమగా చూసుకునేవాడో నీకు తెలుసు. అంతలోనే భగవంతుడు ఒక కన్ను కొట్టింది. నీ బాబాని యాక్సిడెంట్ లో ఆయన దగ్గరకు తీసుకుపోయాడు. అప్పటి నుంచి కూలీ నాలి చేస్తూ నిన్ను స్వీటిని పోషిస్తున్నాను. మిమ్మల్ని చూసుకునేరా నేను బ్రతుకుతున్నాను. అసలే మగదిక్కు లేని ఇల్లు, నువ్వు ఇలా రోజు తాగుతూ వస్తే నేను ఎలారా బ్రతికేది? కనిపించని ఆ దేవుడు కనిపించని. మీరిద్దరూ ఇలా బాధ పెడుతుంటే నువ్వు ఎలా బ్రతకాలరా? అక్క క్షమించక్క, ఇంకొకసారి తాగనక్క ప్లీజ్ అక్క. మళ్ళీ ఎప్పుడు తాగనక్క ప్లీజ్ అక్క. క్షమించక్క ప్లీజ్ అక్క. సరే పదండి. సుబే సుబే కిస్కు దేకా పొద్దు పొద్దుగా వాళ్ళని పొద్దాడు కళ్ళు తాగినా చిక్నా లాంటి చిక్ని చూసినా. హే చిక్నా క్యా హోనా క్యా చారియే మేరే పాస్ కైకోయా బొల్ల బొల్ల. నువ్వెలాగైనా సరే గానంటూ చూడాలి. నా కాడికొస్తే ఏదో ఒకటి చేయాలని ఆ నడుమీరు కొట్టి మంచంలో పండబెట్టాలనా? అలా చెయ్యొద్దు కదా. కత్తితో కసా కసా వేసేయమంటావా? ఏం చేయాలో చెప్పు. అంతెందుకు కదా, వాణి చంపితే మనకేమవుతుంది? ఆడి కాలు చేతులు కట్టి వాయిల్ గట్టితో వాడి ముడ్డంతా వాయకూడదమా? ఓకే దాదా. గట్లయితే నాకేమిస్తావు? నా దగ్గరే ఉంది దాదా, ఈ రింగ్ తీసుకో. సొమ్ములిచ్చే బాటిల్ మస్తున్నాయి, నాకు నీ సోకులు కావాలి. దా దా.
చేయకు ముందు పని చూస్తా తర్వాత ఆడు పని చూస్తా అరే ఇక్కడ నీ సహాయం కోరొచ్చిన ఆడదాన్ని పాడు చేయాలని చూస్తారా? ఏంటి సంగతే? రా రా. ఎక్కడికి చూస్తావేంటి? రమ్మందంగా రా. రా కదా రమ్మందంగా. 7 చేపలు తెచ్చాడంట. ఎవర్రా ఈ అమ్మాయి? ఇది అమ్మాయా? నువ్వు ఊరుకో అమ్మా. ఎందుకురా అమ్మాయిని ఏడిపిస్తావు? నిజం చెప్పు, ఎవరా అమ్మాయి? ఈ అమ్మాయి గురించి మనకు అస్సలు తెలీదక్క. దీని గురించి చెప్పాలి అంటే అసలు ఆడపిల్ల చేయని పనులన్నీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదా కరీంనగర్ కార్నర్ లో కాన్వెంట్ పిల్లల పాప్కార్న్ కాజేస్తుంటే హక్కొచ్చాను రా. నువ్వు నోరు మీరా. వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఇంతకీ వాడిని నిన్న చేశాడా? సునామీని మనమేం చేయగలం అక్క? ఒరేయ్ నువ్వు ఉండరా. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వెవరు? నేనండి ఎవ్వరు లేని అనాథనండి. మరేమో ఒక రౌడీ విధవ నన్ను బలత్కారం చేయబోతే ఇతను వచ్చి కాపాడాడు. పర్వాలేదు, అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తున్నాడన్నమాట. పోక నాకు తెలుసమ్మా, మగతోడు లేని జీవితం ఎలా ఉంటుందో. ఇంతకీ నీ పేరేంటి? నాగరాణి. ఇంకా ఇక్కడే ఉన్నావింటమ్మా, రా లోపలికి వెళ్దాం. హలో, ఉండమంది ఈ రాత్రికే. రేపు పొద్దున కల్లా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నేను రామ్మా, రా స్వీటీ. రోజు నీతో ఇదే గొడవ.
కిట్టు రేయ్, లేరా, లే, లే, లేచి ఇంటికి వెళ్ళు, వెళ్ళు. ఏమైంది సీను? ఏం లేదు, కాళ్ళు వేస్తున్నాడు. ఒక పోస్తుందా? అవును. సరే పడుకో. సరే. వీడితో రోజు ఇదే గొడవ యాదవా. ఛే, బంగారులో నిద్రపాడు చేశాడు. వస్తావా? తీరా వాడేమో అనుకుని అనవసరంగా వాడిని పంపించేశాను. నేనెక్కడికి పోతున్నా? నువ్వు నాకు చాలా నచ్చు. మా ఇంటి ముందు పాట పాడుతూ నక్కేసేది ఎవరబ్బా? లంగావని వేసుకుందంటే అక్క కాదు, ఇంకెవరో ఉంటారు. చూద్దాం. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటో భయపెట్టించావు? నువ్వు? నేనే. ఏం నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇకపై కూడా ఇక్కడే ఉంటాను. తొక్కేం కాదు, ముందు బయలుదేరు. వెళ్ళను. ఏం చేస్తావు? ఏం చేస్తారా? ఏం చేస్తానా? నీ అబ్బా నిన్ను. ఏం చేస్తావు? నేను ఇక్కడే ఉంటాను. ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తాను? వెళ్ళి అక్కడికి చెప్తాను. అక్క, ఏంటక్క ఇది? ఏంట్రా? ఆ అమ్మాయి తల తినేస్తుంది. ఎవరు? ఏంటమ్మా, ఏమైంది? చూడండి, ఇంట్లోంచి వెళ్ళిపో అంటున్నాడు. వెళ్ళను అంటే కొట్టాడు. ఎరా? అయ్యో, అదన్నీ అబద్ధాలు చెప్తుందక్క. దాని మాటలు నువ్వేమీ నమ్మద్దు. నువ్వు నోరు మీరా. ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. నువ్వేం పట్టించుకోకమ్మా. నా మాటే పట్టించుకో. ఏంటి అలా టైం చేసేస్తున్నావు? అక్క ఏంటి? నీకు చెప్తే నువ్వు విన్నావా? ఆ రోజు చెప్పాను నేను. ఇప్పుడు చూడు, ఇది నన్ను ఎలా ఏడిపిస్తుందో. ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకు నమస్కారం. కబడ్డీ 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 Carburecas, no bombos, carburecas, no bombos, carburecas, no bombos, carburecas, no bombos, carburecas, no bombos. Out, 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 out. Hey, tractor irturra. 20. Touch. Hey, outlet. అరే పట్టు నువ్వు ఎల్రా బాబు. కబడ్డీ 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 ఏమైందిరా నీకు? చెప్పవేంద్రా? ఏమైందిరా నీకు? నోర్మరా ఏంద్రా? ఏం కాదు. ఏంటి ఏం చేస్తున్నావు? ఏంటి ఆట? అక్కర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు. చూడాలి.
చూసించాలు, వెళ్ళు వెళ్ళు. నేను పోను. నేను పొమ్మన్నానా? నేను పోనంటున్నానా? కర్మరా బాబు. ఏంట్రా ఆట అయిపోయింది, ఇక థియేటర్కి వెళ్దాం పదండి. టైం ఉంది మామ, కాసేపు ఎంజాయ్ చేద్దాం. వద్దానా? ఏమైందిరా వీడికి? అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఏం జరిగిందో. వెళ్దాం పదండి. బాగా చూసుకుంటున్నాను. అన్నా మెగాస్టార్ అన్నా, ఈ రోజు నీ సినిమా రిలీజ్. జనం తండోపతండాలుగా వస్తున్నారు. నా టికెట్లన్నీ బాగా బ్లాక్ లో అమ్ముడుపోవాలి. శంకర్ దాదా జిందాబాద్. ఠారో మామా. देखो मामा, proceed, come on, proceed मामा. నేను మాట్లాడతాను. సూపర్. అన్నా మీరెంత చెప్పినా వీళ్ళు మారరు. అన్నా మీరు అలా చూస్తూ ఉండండి. ఆగండ్రా, వస్తున్నా. అమ్మాయిని మనం టీజ్ చేస్తే క్లోజ్ అయ్యేలా ఉండాలి, పోలీసులు వెంట పడేలా ఉండకూడదు. అయినా అన్నేం చెప్పాడ్రా? దాదాగిరి బంద్ చేసి గాంధీగిరి చేయమని. అమ్మ నా కొడక, అన్న గురించి చెప్తే నా మీద చెయ్యేస్తావా? సీను, ఎల్లప్పుడూ హింసా మార్గంలో నడవకూడదు, అప్పుడప్పుడు హింసా మార్గంలో కూడా నడవాలి. బాపు మీరేనా చెప్తుంది? తప్పదు సీను, అప్పుడప్పుడు హింసా మార్గంలో కూడా నడవాలి. నువ్వు వెళ్ళు. బాపు మీరు చెప్పినట్టే చేస్తాను. బాపు సీనుగారితో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది నాయనా. అమ్మాయి తీసేస్తారు.
థ్యాంక్స్ అండి. శభాష్. హాయ్. హలో సార్. అన్నయ్య. వెరీ గుడ్. నువ్వు నీ స్పీడు నాకు నచ్చింది. ఇది నా విజిటింగ్ కార్డ్. నన్ను ఒకసారి కలువు. సీను సీను ఇప్పుడిప్పుడే అమ్మాయి మనసు నీ వైపుకు మళ్ళీ సీను. బాపు అంతా నీదయో బాపు. ఏ మామ సిగ్గుపడుతున్నారా పోయి? ఇంకా కొంచెం పెట్టనా. శ్రీను అక్క ఏంట్రా ఈ కోతి బ్యాచ్ తో తిరుగుతున్నావు? బ్లాక్ టికెట్లు అమ్మటానికా లేకపోతే ఎవరినైనా తన్నటానికా? అబ్బే అదేం లేదక్క, వాళ్ళ అమ్మ పాల ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పింది. అందుకోసం వాడు ఒక్కడే వెళ్తుండని మేమందరం కలిసి అవునక్క. నాటకాలు ఆడుతున్నారా? అబ్బే అలాంటిదేం లేదక్క. మళ్ళీ ఆ థియేటర్ దగ్గర కనిపించారా? వెళ్ళమక్క. సీను లత ఫోన్ చేసింది. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అట. మేం వెళ్తున్నాం. రాత్రికి రాకపోవచ్చు. ఇంట్లోనే ఉండు. సరే అక్క. రేయ్ నేను లేను కదా అని మళ్ళీ ఆ రాణిని ఏమన్నా అన్నావు అనుకో. అన్నక్క ఏమి అన్నక్క, నువ్వు వెళ్ళరా. బాయ్ మామయ్య. బాయ్ స్వీటీ. పోండ్రా. ఏమే రాణి, అక్కను అడ్డు పెట్టుకుని నన్ను ఆడిస్తావా? ఈ రోజు నేను నిన్ను ఆడిస్తాను. దే తడి పోచమ్మగుడి. పదండ్రా. ఓకే. ఒరే నారిగా, ఏయ్, చెప్పరా. ఈ పాటికి మన సీనిగర రాణిని రేయ్, ఈ పాటికి మన సీనుగాడు నేను చెప్తాగరా. సీనిగా డడేల్మెంట్ డోర్ తెరిచాడు. తర్వాత చూడండి రా మన సీన్ గారు వస్తున్నాడు. అరే సీనిగా ఏంట్రా? ఇలా వచ్చావేంట్రా? ఇక్కడ కూర్చో. మందు పోయినా. ఏమైందా నీకు? రాణి మంచిగా తాగు. నువ్వు చెప్పరా మామ. అరే నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను రా. అబ్బో అదాడదు కదరా బాబు. అయ్యో అమ్మా. అబ్బా ముందు మందాగు. కంట్రోల్ బాబాయ్ కంట్రోల్. ఈ విషయం అక్కడ చెప్తే హాయ్ స్వీటీ. ఫంక్షన్ బాగా జరిగిందా? బాగా జరిగింది. సీను పాలు తెచ్చావా? తెచ్చానక్క. అయిపోయాను నేను. ఏంటి మావయ్య? ఏం లేదు నాన్న. ఏమైంది రాణి? ఏమైందో చెప్పు. మరేమో రాత్రి 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 సీను. అయ్యో అక్క నేనేమీ అనలేదక్క, నిజం. రాత్రి సీను. ఏం చేసామాయ్య? ఏం లేదు నాన్న. రాత్రి చెప్పమ్మా. రాత్రి నాకు మిర్చి బజ్జీ తినాలనిపిస్తే తీసుకురాలేదా? తెచ్చాడు, కానీ అరటికాయ బజ్జీ తెచ్చాడు. అంతేనా? ఏరా తీసుకురాపోయావా? దాని పేరు చెప్తే ఇచ్చేవాడు కూడా ఇవ్వనన్నాడక్క. ఎందుకు? దాని సంగతి నీకు తెలియదులే అక్క. నమస్తేనా? నమస్తే. నమస్తే సీను.
నమస్తే నమస్తే. ఏం సంగతి? బాగున్నావా? అంతా బాగానే ఉన్నా. సీను, ఏంటి మ్యాటర్? నీతో ఒక చిన్న పని పడింది సీను. చెప్పు. మన సేటుకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి సీను. ఆ. అది కానీ నువ్వు వసూలు చేసావనుకో నీకు 5,000 రూపాయలు ఇప్పిస్తాను. అవునా? ప్రాబ్లం రాదుగా? నీకు ఏ ప్రాబ్లము రాదు. నువ్వు ఎలా అయినా సరే ఈ పని చేసి పెట్టాలి. నా మాట కాదను. సీను ఒప్పుకోరా, మేమందరం ఉన్నాగా. వద్దురా, మళ్ళీ అక్కకి తెలిసిందంటే లేనిపోను గొడవ. నన్ను వదిలేసి ఇంకెవరైనా చూసుకోను. లేదు సీను, నువ్వైతేనే ఈ పని చేసి పెట్టగలవు. నా మాట కాదనుకో. సరే నువ్వు వెళ్ళు. సరే, నువ్వు వెళ్ళు. రైట్ రైట్ రైట్. ఓకే, వెళ్ళు. రేయ్, పదండ్రా. ఛీ, జీవితం పాడుగాను. ఓ ఎంజాయ్మెంట్ లేదు, ఫిగర్ లేదు, ఏం లేదు. ఇంట్లో అందాలు రాణిని పెట్టుకొని ఎంజాయ్మెంట్ లేదంటావేంట్రా? ఎవర్రా? అదేరా రాణి. రాణియా? అది ఆడదానికి తక్కువ, మగాడికి ఎక్కువ. మరి ఆ థియేటర్ బ్యూటీ మాట ఏంటి మామా? అదే మామా, ఆ రోజు థియేటర్ లో ఫైట్ చేసి సేవ్ చేసిన చూడు, ఆ అమ్మాయి గురించి. వాళ్ళు మేడల్లో ఉండే మేడమ్స్ రా, మనలాగా బస్తీలో ఉండే మాసగాళ్ళకి పడతారా ఏంటి? ఎన్ని సినిమాలు చూడట్లేదు మామా, మనలాంటి మాసగాళ్ళకి అలాంటి అమ్మాయిలు పడతారు మామా. అరే మామా, ఆ రోజు వాళ్ళ అన్న ఏదో పేపర్ ఇచ్చాడు, ఏంటది? విజిటింగ్ కార్డ్. విజిటింగ్ కార్డా? విజిటింగ్ కార్డు ఇచ్చి ఏమన్నాడు మామా? కలవమన్నాడు. మరి ఇంకెందుకు కాలేస్తే మామా, వెళ్ళి కలువు. హలో, అర్థం కాలే. వెళ్ళేది వాడి కోసం, కలిసేది మాత్రం ఆ బ్యూటీ కోసం మామా. అంతేనంటావా? ఇంకెందుకు మామా ఆలస్యం, జమాయించు. మామా. ఆల్ ద బెస్ట్ మామా. బాబోయ్, చాలా పెద్ద ఇల్లే. చూద్దాం. యా కీప్ ఇన్ టచ్. ఐల్ ఫిక్స్ ద డేట్. ఓకే. నమస్తే సార్. హాయ్ సీను, పైకి రా. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. గుడ్. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి సార్. నిన్నిక్కడికి రమ్మంది నా చెల్లెల్ని కాపాడినందుకు అభినందించడానికో థ్యాంక్స్ చెప్పడానికో కాదు. కొంపదీసి వీడి చెల్లెలు కానీ పెళ్లి చేసుకోమంటాడా ఏంటి? ఆ రోజు థియేటర్ దగ్గర నువ్వు చేసిన ఫైట్స్ ఇన్ కైండ్ ఆఫ్ అన్నయ్య? సీన్ కి ఇవ్వమ్మా. హాయ్. హాయ్. సీను, సార్, ఆ రోజు నీ పంచులో పవర్ చూశాను. నీ బాడీ లాంగ్వేజ్ అదిరింది. నీ లెగ్ మూమెంట్ సింప్లీ సూపర్. ఇంతకీ ఇదంతా నీకెందుకు చెప్తున్నాను తెలుసా? వచ్చే నెలలో జరగనున్న ఆల్ ఇండియా తైక్వాండో పోటీలకు నిన్ను పంపిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? చూడు సీను, నాకు తెలిసి ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోరు. చూడండి సార్, మీరేం చెప్తున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇక నా సంగతి అంటారా? మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని సాయంత్రం అయిందంటే బీరు బిర్యానీ తిన్నావా, తాగామా, పడుకున్నావా, తెల్లారిందా, హ్యాపీ లైఫ్. అది కాదు, నాకెందుకు సార్ ఇవన్నీ? ట్రై టు అండర్స్టాండ్. సార్, నన్ను వదిలేండి ప్లీజ్. బాయ్. ఏంటి సీను అప్పుడే వెళ్ళిపోతున్నావు? వెళ్ళకేం చేయమంటారు? ఏదో మిమ్మల్ని చూద్దామని ఇక్కడికి వచ్చాను. మీ అన్నయ్య ఏమో ఫైటింగ్లు, ట్రైనింగ్లు అని ఏవేవో చెప్తున్నాడు. అవన్నీ మనం ఒంటికి పడవు తెలుసా? అసలు మా అన్నయ్య అంబిషన్ ఏంటో తెలుసా నీకు? కరాటేలో పెద్ద ఛాంపియన్ అవ్వాలని. కానీ ఇప్పుడు కాలేడు. ఎందుకో తెలుసా? నా కిడ్నీ పాడైపోతే తన కిడ్నీ నాకు ఇచ్చాడు. మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం, ప్రాణం. నా కోసం, మా అన్నయ్య ఆశయం కోసం నువ్వు కరాటే ప్రాక్టీస్ చేయవా ప్లీజ్ శ్రీను, ప్లీజ్. బాలేదానివే, అన్నకు దగ్గర చెల్లెలు అనిపించుకుంటున్నావు. మా నుండికి ప్రాక్టీసులు గిక్టీసులు పడవు. మందంతా రఫ్ అండ్ టఫ్. ఓకే బాయ్ బేబీ. అరే ఏంట్రా ఈ కర్రోడు ఎప్పుడు ఇంతే. అరే కర్రోడా, అరే వస్తున్నా మామ. ఏం రా మామ, ఆ థియేటర్ లో ఉన్న అమ్మాయి పడిపోయిందా? లైన్ క్లియరా? ఏం క్లియర్ రా బాబు. నేనేదో అమ్మాయి కోసం వెళ్తే వాళ్ళన్నేంట్రా ఫైటింగ్ చేయమంటాడు. ఫైట్లు చేయమన్నాడా? వేస్ట్ రా. శను, ఏంట్రా ఏమైంది?
ఏంట్రా ఇదంతా? ఏం జరిగిందక్క? రోజులాగానే స్వీటీ బయట పిల్లలతో ఆడుకుంటుంది. ఆడుకుంటూ పడిపోయింది. నాకేం చేయాలో తెలియక ఇక్కడికి తీసుకొచ్చాను. వాళ్ళంతా ఏమేమో చెప్తున్నారా, నాకు భయం వేస్తుంది. ఏమండి డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఒక్క నిమిషం అక్కడ చూస్తున్నా. ఊరుకోండి, స్వీటీకి ఏం కాదు. ఊరుకోండి. ఓకే, అలాగే పంపించండి. కూర్చోండి. సార్, మా స్వీటీకి ఏమైంది చెప్పండి సార్. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది డాక్టర్? పాపకు హార్ట్లో హోల్ ఉంది. పాపకు అన్ని టెస్టులు చేశాం. ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలి, లేకపోతే పాప ప్రాణానికే ప్రమాదం. అందుకు 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. డాక్టర్, ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే? మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు ఎప్పుడు డబ్బులు రెడీ చేస్తే అప్పుడు ఆపరేషన్ చేస్తాం. ఓకే, సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసుకోండి. స్వీటీ, దా 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 దా. స్వీటీ, అలా గుండెల మీద ఎక్కి ఆడుకోకూడదమ్మా. ఎందుకు మామయ్య? కూర్చో చెప్తాను. డబ్ డబ్ అని సౌండ్ వస్తుంది మామయ్య. అవును కదా, ఆ సౌండ్ ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు. అందుకే పైకెక్కి ఆడకూడదు, సరేనా? నా సౌండ్ కూడా ఆగిపోతే నేను చచ్చిపోతానా మావయ్య? అలా అనకూడదమ్మా. ఏమైందమ్మా? నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసుకో మావయ్య. ఎందుకురా? పక్కింటి బబ్బులు గారిని ఆడిస్తుంటే వాళ్ళ అక్కొచ్చి పో అని బబ్బులు గారిని తీసుకెళ్లిపోయింది. ఎందుకురా? నువ్వు పెళ్లి చేసుకొని నాకు బాబునిచ్చావంటే నేను వాడితో ఆడుకుంటాలే. అలాగే నాన్న, చేసుకుంటానులే. మా మంచి మావయ్య. దేవుడా, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే మా స్వీటీని బతికించు. రోజు నీకు పూజ చేస్తాను. వదలరా. ఏడుస్తావా? ఏడవడం వల్ల లాభమే లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏడవడం కాదు, ఆలోచించడం. స్వీట్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించు మామా. రే, ఏంట్రా అలా చూస్తున్నారు? ఏదో ఒకటి చెప్పండి రా. అంత డబ్బు మనకి ఎవరిస్తారా? రే, వీడికి స్వీటీ అంటే ప్రాణం రా. వీడి స్వీటీకి ఏమన్నా అయితే వీడు బతకడేమని భయం వేస్తుందిరా. చేతిని అడిగితే ఇంకెవరు హెల్ప్ చేయరా? ఇంత డబ్బు మనం ప్రయత్నించడంలో తప్పలేదు కదా మావా. నువ్వు చెప్పింది కరెక్ట్.
ఒక్కసారి చేతి దగ్గరికి వెళ్దాం రా. వెళ్దాం రా. నమస్తే సీను రండి. నమస్తే సీను. ఏ నారిగా ఎలా ఉన్నా? ఏంటి ఏదో పని మీద వచ్చినట్టున్నారు? అది నసుగుతారేంటండి? చెప్పండి, ఉన్న విషయం ఏంటో చెప్పండి. చిన్న హెల్ప్ కావాలండి. భలేవారండి, మా సేటు మీకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తారు చెప్పండి. మాకు కొంచెం డబ్బు కావాలండి. ఎంత కావాలి? 5 లక్షలు. ఏంటి 5 లక్షలా? అవును సేటు. భలే వాళ్ళయ్యా, కొంపదీసి ముందు కొట్టొచ్చారా ఏంటి? సేటు, స్వీటీ హాస్పిటల్ ఉంది, ఆపరేషన్ కి 5 లక్షలు అయిద్దన్నారు. నమ్మండి సేటు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఎలా? అది ఎలా తీరుస్తావయ్యా? బ్లాక్ టికెట్లు అమ్మి సంపాదిస్తావా? పోనీ కూలి పని చేసి సంపాదిస్తావా? ఎన్ని రోజులకి 5 లక్షలు సంపాదిస్తావయ్యా? అసలు నీలాంటి వాడికి పని ఎవరిస్తారయ్యా? 5 లక్షలకి ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? ఒక పని చెయ్యి, నువ్వు బాగా ఫైట్లు చేస్తావు కదా, ఎక్కడైనా పోటీలు పెట్టారేమో చూడు. 5 లక్షలు కావాలంట. సేటు పద. 5 లక్షలు మంచి గిరాకీ దొరికింది, పదరా. సంపాదించడం చేత కాదు కానీ ప్రతి ఓడు అడిగేవాడే. నువ్వు బాగా ఫైట్లు చేస్తావు కదా, ఎక్కడైనా పోటీలు పెట్టారేమో చూడు. బాయ్, నా చెక్. టేక్ ఇట్. గుడ్, వెల్ డన్. ఇలాగే మరో 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే పోటీలకు సిద్ధం అవుతావు. ఓకే సార్. వాటర్ తీసుకో. ఓ క్యారీ ఆన్. శ్వేత, 1 మోర్. ఓ సీను, ఈ టైంలో మీరు థియేటర్ దగ్గర ఉండాలి కదా, ఇలా వచ్చారేంటి సార్? సారీ సార్, ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. మీరు ఎలా చెప్తే అలా వింటాను సార్. ఐ నో సీను, నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్. 1 మోర్ థింగ్, రేపటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? కానీ సార్, ఏంటి? అది నాకు ఒక 5 లక్షలు కావాలి. వాట్ మ్యాన్, వాట్ ఆర్ యూ థింకింగ్? నిన్ను అడ్డం పెట్టుకుని నేను డబ్బులు సంపాదించే వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్, నేను షట్ అప్. నీలాంటి ఇడియట్ ని ఇక్కడి దాకా రానివ్వడమే నేను చేసిన తప్పు. గెట్ అవుట్, అవుట్. సార్, సార్ చూడు శ్రీను, మా అన్న ఇదంతా చేస్తోంది దేశభక్తితో, అంతేకాని డబ్బు కోసం కాదు. నాకు తెలుసండి. మరెందుకు అడిగా? నేను డబ్బులు అడిగింది జల్సాల కోసం, షికార్ల కోసం కాదు. మరి ఒక పసి ప్రాణాన్ని కాపాడడానికి మా అక్కయ్య కూతురికి హార్ట్ లో హోల్ అని చెప్పారు. ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి. సీను, సార్ పాప కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతానికి పర్లేదు సార్. డాక్టర్ గారు ఎక్కడ? కూర్చోండి సార్, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వెంటనే వెళ్ళు. డాక్టర్ గారు సార్. హాయ్ సార్, ఐఎమ్ Good morning. ఈజ్ మిస్టర్ ఆనందరావు, ఐ సీ. స్పెషలిస్ట్ ఇన్ పీడియాట్రిక్ కార్డియాలజీ. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. పాప కండిషన్ ఎలా ఉందో చూద్దామా? షూర్, ప్లీజ్ కమ్.
హౌ ఇస్ ద బేబీ? రాజేంద్ర, పాప కండిషన్ క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, వెంటనే ఆపరేషన్ రెడీ చేయండి. శ్వేత, చెక్ బుక్ ఇవ్వు. డాక్టర్ గారు, ఆపరేషన్ కు వెంటనే ఏర్పాట్లు చేయించండి ప్లీజ్. ఓకే సిస్టర్. థ్యాంక్ యూ సార్, రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతాను. వద్దు సీను, నువ్వు ప్రాక్టీస్కు రానక్కర్లేదు. సార్, సీను, పాప కోసం నువ్వు పడుతున్న తపనేంటో శ్వేత చెప్పింది. ఒక మనసున్న మనిషిగా సహాయం చేశానే తప్ప నా స్వార్థంతో కాదు. నేను అలా అనుకోవడం లేదు సార్. ఎంత కష్టమైనా సరే గెలుస్తాను. డబ్బులు తీసుకుందామని కాదు, గెలవాలన్న తపనతో రా. శ్వేత, గుడ్ మార్నింగ్ సీను. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. పాపకి ఎలా ఉంది? బాగుంది సార్, రేపే డిశ్చార్జ్ చేస్తామన్నారు. గుడ్. రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడదామా సార్? బిఫోర్ గోయింగ్ టు ప్రాక్టీస్ నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి నీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ తప్పదు. పర్లేదు, చెప్పండి సార్. చూడు సీను, ఈ గేమ్లో కండబలం గుండబలం కంటే ముఖ్యమైనవి బుద్ధిబలం, కాన్సన్ట్రేషన్. దానికోసం కొన్ని పద్ధతులు, నియమాలు పాటించాలి. ఏంటి సార్ అవి? ఫస్ట్ థింగ్, నువ్వు మందు మానేయాలి. రెండోది, త్వరగా నిద్రపోవాలి. ఉదయం 4 గంటలకల్లా నిద్రలేవాలి. సార్, నా ప్రాణానికి ప్రాణమైన స్వీటీనే కాపాడారు. దాని ముందు ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ సార్. చెప్పండి సార్, మీరేం చెప్తే అది చేస్తాను. వెరీ గుడ్ సీను, హ్యాట్స్ ఆఫ్ యువర్ ఎయిమ్. కమ్. ఆంధ్రప్రదేశ్ టాయిక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మిస్టర్ జయంత్ రెడ్డి ఈ మార్షల్ ఆర్ట్ గురించి తెలియజేస్తూ, పూర్వం బౌద్ధ సన్యాసులు అడవి జంతువుల నుండి రక్షించుకోవడం కోసం ఈ విద్యను సాధన చేసి ప్రవేశపెట్టారని చెప్పారు. ఇది మొదటగా జపాన్, చైనా దేశాల్లో ప్రాచుర్యం పొంది ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు పొందిన ఆయుధం లేని ఆత్మరక్షణ యుద్ధ విద్యగా వెలుగొంది కొరియా దేశంలో టాయిక్వాండో మార్షల్ ఆర్ట్ గా రూపొందింది. ఇది ఒలింపిక్స్ నందు అన్ని క్రీడలతో పాటు ఒక ఉన్నతమైన యుద్ధ క్రీడ మార్షల్ ఆర్ట్ గా గుర్తింపు పొందింది. 5 నుండి 50 సంవత్సరాల పైబడిన వారు సైతం ఈ మార్షల్ ఆర్ట్ ను అభ్యసించి దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానసిక, శారీరక శక్తులను వృద్ధి చేసుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న సాయి, ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న శాప్ స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యార్థులకు టాయిక్వాండోను నేర్పిస్తున్నారని తెలియజేశారు. చెప్పుకో. ఎవరో? ఎవరు? నేనెవరో చెప్పనుగా. అబ్బా వదులు. వదలను. అబ్బా వదలమన్నానా? వదులు. నిన్ను అగో అగో ఆగమన్నానా? నా కళ్ళే మూస్తావా నిన్ను? అగో నిన్ను. డోర్ తీ. లేదు, నేను తీయను. తీయమన్నానా? తీయనంటే తీయను. నేను నీ రూమ్ లోనే ఉంటానుగా, అక్కడికి వస్తావుగా, అప్పుడు చెప్తాను నీ పని. సరే ఉండు. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికే రావాలిగా. నిన్ను మొదటిసారి చూసిన రోజు నుండే ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం ఇప్పుడు ప్రేమగా మారింది. ఐ లవ్ యూ సీను.
లవ్వా? పోరా నల్లోడా. అన్నేమైనాను, నా రంగును మాత్రం ఏమనొద్దు. నేనేం చేస్తే నీకెందుకురా నల్లోడా? నల్లోడా నల్లోడా నల్లోడా. అసలు ముని సినిమా గురించి తెలుసా? లారెన్స్ కూడా నలిపే. అమ్మా తోడి శివాజీ మూవీలో రజనీకాంత్ కూడా నాకలరే. ఇంతకి విషయం ఏంటో చెప్పరాని. ఇంతకు లవ్వేనా? లవ్వే. అయితే ఏంటి? సీనుగాడు కాదు కదా. ఆ సీనునే. అయితే ఏంటడా? ఆ ట్రాంగులర్ లవ్ స్టోరీలే మనకు పడవు. ఏంటి ట్రయాంగులర్? అవును, మనోడు ఎడున్నాడో తెలుసా? ఏదో నేర్చుకోవటానికి వెళ్ళాడు. ఏదో కాదు, మార్షల్ ఆర్ట్స్. ఏదో ఒకట్లే. అయితే ఏంటి? అయితే ఏంటా, అక్కడ ఎవరుంటారో తెలుసా? మాస్టర్. ఆ మాస్టర్ తో పాటు మాస్టర్ కో చెల్లుంది. మాస్టర్ చెల్లి వయసులో ఉన్న గుంట కదా. గుంటైతే? నీకు అర్థం కాదులే. ఆ పొజిషన్ లో ఒక్కసారి వాళ్ళను ఊహించుకో. ఏయ్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. చెప్పు చెప్పు. సాంగ్ అవుతుంది. సాంగే కదా. సాంగ్ లోనే డీప్ గా ఆలోచిస్తూ ఒక్కసారి ఊహించుకో. నువ్వు ఒప్పుకునేది ఆల్రెడీ అన్ని మిక్సింగ్ క్లబ్బింగ్ అయిపోయి ఫుల్ ఎంజాయ్. బాయ్. అమ్మయ్యా, ఇప్పటికొచ్చావు. అన్నం తీసుకొస్తాను. సరే. ఉండు. నేను తినిపిస్తాను. సిగ్గా? ఎవరు నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరో చెప్తే వాడిని తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను. రాణి, నువ్వంటే నాకు కూడా ఇష్టం తెలుసా? నిజం.
ఏంటి సీను, ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు? కూర్చో. ఏం లేదు సార్. అబద్ధం ఆడుతున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు. నిజంగానే ఏం లేదు సార్. దెన్ ఓకే, రేపు మన ప్రయాణం గుర్తుందిగా, ఇంటికెళ్ళి లగేజ్తో వచ్చాయి. ఓకే? ఓకే సార్. రాణి, రాణి, ఓ ఇక్కడే ఉన్నావా? ఏంటి తల పైకెత్తవా? పో బాబు, నాకు సిగ్గేస్తుంది. అబ్బో సిగ్గే, అంతా ఇప్పుడే సిగ్గుపడుకో, అప్పటి వరకు కొంచెం దాచుకో. రాణి, మరి నేను వెళ్ళరానా? వెళ్ళు, వెళ్ళిరా. వెళ్ళరానా? ఓకే. అవును, అక్క ఎక్కడుంది? లోపలుంది. లోపలుందా? అవును. ఓకే బాయ్. అక్క, అక్క, అక్క. అబ్బా ఏంటక్క, నేను బయలుదేరుతుంటే ఇక్కడున్నావు? పోరా, నువ్వు నాతో మాట్లాడుకో. ఇప్పుడు ఏమైందని? నేను వెళ్ళేది అమెరికాకా. ఎన్ని రోజులక్క? జస్ట్ 10 రోజులే కదా. నేను అదే చెప్పాను మావయ్య, అయినా వినడం లేదు. నువ్వేదో ఫైట్ చేయడానికి వెళ్తున్నావట కదా, అది చాలా ప్రమాదం అని ఎవరో చెప్పారంట. అప్పటి నుంచి అమ్మ ఏడుస్తుంది. అయ్యో అక్క, అలాంటిది ఏమీ లేదు, అదొక ఆట మాత్రమే. అవునా? అవునక్క. నీకేం కాదుగా? ఏం కాదక్క. నిజంగా? నిజమక్క, ఏమి కాదు. అమ్మ పిచ్చి మాత్రమే కానీ మామయ్య అంటే ఏమనుకుంటున్నావు? 100 మంది వచ్చినా ఒక్క చేత్తో కియా చేస్తాడు. మా స్వీటీకి నేనంటే ఎంత ఇష్టమో. మామయ్య విజయోస్తు. థ్యాంక్ యూ రా. బాయ్ కన్నా. అక్క వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. హాయ్. హాయ్, కూర్చో. ఈ రోజునా మీ ప్రయాణం? అవునండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఏంటి అదోలా ఉన్నారు? టెన్షన్ గా ఉందా? అబ్బే లేదండి. మరి అదే మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నాతోనే ఎందుకు చెప్పాలి? అదేంటండి అలా అంటారు? ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే దానికి కారణం మీరే కదా. సరే చెప్పండి. అదే ఏంటి శ్రీను టెన్షన్ పడుతున్నావు? ఏమైనా లవ్వా? అవునండి. అవునా? అయితే వినాల్సిందే. చెప్పు, ఇంతకీ ఎవరా లక్కీ గర్ల్? తను ఇంతకీ తను నిన్ను ప్రేమిస్తుందా? అవునండి. దొంగ. ఇంతకీ అండి ఏంటి కొత్తగా? అది టెన్షన్ లో. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా ఆ లక్కీ గర్ల్ ఎవరో చెప్పు. తన పేరు రాణి. రాణి మా ఇంట్లోనే ఉంటుంది. పిచ్చిది, దానికి నేనంటే చాలా ప్రాణం. అదంటే నాకు బాగా ఇష్టం. సీను, సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనా? సార్. పద, అలా రైన్ టైం అవుతుంది. సరే వస్తావా? అన్నయ్య. కమ్. వస్తాను. బాయ్. Welcome to All India Taekwondo Championship. Good morning, everybody.
ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి నేషనల్ థాయికాండో ఫైనల్ పోటీలు వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకాభిమానులకు నా నమస్కారములు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ఎందరో వీరులను, అతిరథ మహారథులను మట్టి కరిపించినటువంటి వ్యక్తి మిస్టర్ మురుగన్. వెల్కమ్ మురుగన్. Murugan, come on Murugan. He is Murugan, my boyfriend. He is not a national champion, he is the world champion. వీడితో తలపడే మొగాడు మొనగాడు మీలో ఎవ్వడూ లేడు. మీలో వీడితో తలపడే మొగాడు ఎవడైనా వస్తున్నాడా? మురుగన్తో తలపడడానికి వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు చెందిన న్యూ గాయ్ మిస్టర్ సీను. మిస్టర్ సీను, కమ్ ఆన్ టు ద డాష్, కమ్ ఆన్. సీను, ఇతన్ని చూసావా? ఎందరో యోధుల్ని మట్టి కరిగించిన వ్యక్తి. అతనితో తలపడి గెలుస్తాననే నమ్మకం ఉందా నీకు? ఉంది సార్, గెలుస్తాను. గెలుస్తావా? డార్లింగ్, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నువ్వెలాగూ నా చేతిలో చచ్చిపోతున్నావు. ఓకే సీను, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, ఇంకా చాలు. గెట్ డౌన్ ఫాస్ట్. కమ్ ఆన్. ఓకే, come on competitors, come on, start. Come on, Sino, come on!
యూ కెన్ ఫైట్. నీకేం కాలేదు, నువ్వు ఫైట్ చేయగలవు. సిను కమాన్. సిను యూ కెన్ ఫైట్ మ్యాన్. యూ హ్యావ్ ఎంథూసియాజం. కమాన్ సిను, కమాన్ ప్లీజ్ గెట్ అప్ సిను, గెట్ అప్. సిను తమిళనాడు మురగకూడదు. నువ్వు గెలవంగిరా. రాస్కల్ యు చీట్. సిను champion. Sinu, please get up. Let Sinu. You're champion. You be competition. Come on. Get up, Sinu. Get up. You can fight, man. You can fight. That's good. Sinu? Sir.